హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గనిటెక్. ఈ వీడియోలో మీరు కాల్స్ కోసమే యూజ్ చేసే ఫోన్లో మీకు తెలియని హిడెన్ సెట్టింగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రీసెంట్ డేస్లో స్పామ్ అండ్ అన్నోన్ కాల్స్ ఎక్కువైపోయాయి. సో మనకు వచ్చే కాల్స్లో అన్నోన్ కాల్స్ ఏంటి, స్పామ్ కాల్స్ ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఈ ఒక్క సెట్టింగ్ని చేసుకోవడం వల్ల మీకు ఈజీగా తెలిసిపోద్ది. సో ఇందులో ఫస్ట్ సెట్టింగ్ గురించి మీ ఫోన్ కాల్స్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ సెట్టింగ్ ఆప్షన్ని క్లిక్ చేసుకొని కాల్ అసిస్ట్ అనే ఆప్షన్లో ఉన్న కాలర్ ఐడి అండ్ స్పామ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. ఫస్ట్లో ఉన్న 2 ఆప్షన్స్ని ఆఫ్లో ఉంటే ఆన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ సెట్టింగ్ని ఆన్ చేసుకోవడం వల్ల మీకు వచ్చే అన్నోన్ కాల్స్ అన్ని బ్లాక్ అయిపోతాయి. సో దీనివల్ల ఇంకో ప్రాబ్లం కూడా ఉంది. మీరు ఆర్డర్ చేసినప్పుడు డెలివరీ వాళ్ళు ఫోన్ చేసిన, లేదంటే స్పామ్ కాల్స్ అంటే బిజినెస్ కాల్స్, లేదంటే సస్పెక్టెడ్ కాల్స్ అన్ని దీనివల్ల మీకు బ్లాక్ అయిపోతుంది అనమాట. సో ఇది చూసుకొని దాన్ని ఆన్ చేసుకోండి. నెక్స్ట్ ఈ అన్నోన్ కాల్స్ ని బ్లాక్ చేసుకోవడానికి లేదంటే రాకుండా చేసుకోవడానికి అగైన్ 3 డాట్స్ ని క్లిక్ చేసుకొని సెట్టింగ్స్ ఆప్షన్ ని క్లిక్ చేసుకొని జనరల్ ఆప్షన్ లో ఉన్న బ్లాక్డ్ నంబర్స్ ఆప్షన్ ని క్లిక్ చేసుకొని ఇక్కడ అన్నోన్ ఆప్షన్ ఉంటుంది కదా, దీన్ని ఆన్ చేసుకున్నట్లయితే అన్నోన్ కాల్స్ ఏమైనా వచ్చినా అది మీకు నోటిఫై అయ్యి కాల్స్ వస్తుంది. దీన్ని లిఫ్ట్ చేయాలో వద్దా అనేసి మీరే ఆలోచించుకొని అన్నోన్ కాల్స్ ని అవాయిడ్ చేయడానికి అలాగే తెలుసుకోవడానికి ఇది బెస్ట్ సెట్టింగ్ అనమాట. దీన్ని ఆన్ చేసుకున్న తర్వాత మీకు వచ్చే కాల్స్ అన్ని అన్నోన్ కాల్స్ ఏంటి అలాగే స్పామ్ కాల్స్ ఏంటి అనేది ట్రూ కలర్ లో ఏ విధంగా అయితే చూపించేదో అలా చూపిస్తుంది అనమాట. దీనికి ట్రూ కలర్ అనే సెపరేట్ అప్లికేషన్ అవసరం లేదు. మీ ఫోన్ లోనే ఈ అప్లికేషన్ యొక్క సెట్టింగ్ అనేది ఉంది. మీకు వచ్చే కాల్స్ అన్ని సింగిల్ ట్యాప్ తో ఆన్సర్ చేస్తూ మాట్లాడొచ్చు. అలాగే కాకుండా ఈ రకంగా స్వైప్ చేస్తూ కూడా ఆన్సర్ చేస్తూ మాట్లాడొచ్చు. సో దీని గురించి మీరు ఎలాంటి అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. మీ ఫోన్ లోనే ఉంటుంది. ఈ సెట్టింగ్ ఏంటో చెప్తారండి. త్రీ డాట్స్ ని క్లిక్ చేసుకొని సెట్టింగ్స్ ఆప్షన్ లోకి వెళ్ళి ఇక్కడ కింద స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఇన్కమింగ్ కాల్ గెస్చర్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేసుకున్నట్లయితే ఇన్కమింగ్ కాల్ గెస్చర్ హారిజంటల్ స్వైప్ లేదంటే సింగిల్ ట్యాప్ అనేసి 2 ఆప్షన్స్ ఉంటాయి. హారిజంటల్ స్వైప్ ని క్లిక్ చేసుకున్నట్లయితే మీకు కాల్ వచ్చినప్పుడు ఈ రకంగా స్వైప్ వస్తుంది. అలాగే సింగిల్ ట్యాప్ ని క్లిక్ చేసుకున్నట్లయితే మీకు కాల్ వచ్చినప్పుడు ఈ రకమైన ఇంటర్ఫేస్ తో కాల్ అనేది రావడం జరుగుతుంది. ఈ 2 ఆప్షన్స్ లో మీకు ఏది నచ్చిందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. చాలా మందికి సెకండ్ ఆప్షన్ నచ్చలేదు, ఫస్ట్ దే నచ్చింది అంటారు. నెక్స్ట్ సెట్టింగ్, ఇది ఆన్ చేయడం వల్ల మీకు వచ్చే కాల్స్ అన్ని మీ ఫోన్ అనౌన్స్ చేస్తూ చెప్తుంది ఎవరు కాల్ చేశారు అన్నది. ఈ సెట్టింగ్ అనేది మీ పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ సెట్టింగ్ గురించి 3 డాట్స్ క్లిక్ చేసుకొని సెట్టింగ్స్ ఆప్షన్ లోకి వచ్చిన తర్వాత కిందకి స్క్రోల్ డౌన్ చేసుకున్నట్లయితే అడ్వాన్స్ ఆప్షన్ లోకి కాల్ ఐడి అనౌన్స్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ అనౌన్స్ కాల్ ఐడి అనేసి ఉండి నెవర్ ఉన్నట్లయితే ఫస్ట్ మీరు హెడ్సెట్ పెట్టుకున్నప్పుడు మాత్రమే కాలర్ ఐడి అనౌన్స్మెంట్ అంటే పేరు చెప్తూ కాల్ రావాలనుకుంటే సెకండ్ ఆప్షన్ ఆన్ చేసుకోండి. అలాగే మీకు ఎప్పుడు ఆల్వేస్ కావాలనుకుంటే ఆల్వేస్ పెట్టుకున్నప్పుడు ఎవరైనా కాల్ చేసినప్పుడు కాలర్ ఐడి అనేది అనౌన్స్మెంట్ చేస్తుంది. ఈ సెట్టింగ్ ఆన్ చేసుకోవడం వల్ల మీ పేరెంట్స్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్ ఎవరైనా కాల్స్ వస్తున్నప్పుడు ఎవరు ఫోన్ చేస్తుంటే తెలుసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. ఇక మీరు కూడా ఆఫీస్ లో లేదంటే మొబైల్ ఛార్జింగ్ పెట్టి ఏదైనా పని చేస్తున్నప్పుడు కాల్ ఐడి అనౌన్స్మెంట్ అనేది రావడం వల్ల మీకు ఎవరో తెలిసి కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ సెట్టింగ్ గురించి సెట్టింగ్స్ ఆప్షన్ లోకి వచ్చిన తర్వాత కిందకి స్క్రోల్ డౌన్ చేసుకుంటే అదే అడ్వాన్స్ ఆప్షన్ లోనే లాస్ట్ లో ఫ్లిప్ టు సైలెన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేసుకొని ఇది ఆఫ్ లో ఉంటే ఆన్ లో చేసుకున్నట్లయితే మీకు ఎప్పుడు కాల్ వచ్చినా దీన్ని ఆన్ చేసుకోవడం వల్ల మీకు ఎప్పుడు కాల్ వచ్చినా మీరు మొబైల్ని ఫ్లిప్ చేయడం వల్ల సైలెంట్ అయిపోతుంది. ఈ సెట్టింగ్ ఎక్కువగా మీరు ఇంపార్టెంట్ మీటింగ్ ఆర్ పర్సన్స్ తో మాట్లాడుతున్నప్పుడు కాల్స్ వచ్చినప్పుడు వాటిని కట్ చేయకుండా సైలెన్స్ పెట్టడానికి బాగా యూజ్ అవుతుంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇది నా ఫేవరెట్ సెట్టింగ్ కూడా. సో మీరు ఎవరికైనా కాల్ చేసినప్పుడు మీ ఫోటోని కాలర్ ఇమేజ్ లా వెళ్ళేలా చేసుకోవచ్చు. అలాగే మీకు ఎవరైనా కాల్ చేసినా కూడా వాళ్ళ ఫోటోని కాలర్ ఇమేజ్ కింద సెట్ చేసుకోవచ్చు. దీని గురించి మీరు మీ మొబైల్లో ఉన్న ఫోన్ అప్లికేషన్ ఓపెన్ చేసుకొని 3 డాట్స్ని క్లిక్ చేసుకొని సెట్టింగ్స్ ఆప్షన్ని ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ కిందకి స్క్రోల్ డౌన్ చేసుకున్నట్లయితే కాలింగ్ కార్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ ఈ కాలింగ్ కార్డ్లోని యువర్ కాలింగ్ కార్డ్ అంటే మీ యొక్క కాలింగ్ కార్డ్ ఏ రకంగా ఉండాలనేది ఫస్ట్ మీరు సెట్ చేసుకోవాలి. క్రియేట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ మెయిల్ ఐడి అడుగుతుంది. ఏదైతే మెయిల్ని సెట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత కంటిన్యూ యాజ్ అంటే మీ మెయిల్ ఐడిలో ఫస్ట్ నేమ్ అనేది ఇక్కడ చూపిస్తుంది. సో కంటిన్యూని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఇక్కడ ఏ రకమైన ఫోటో కావాలనేది సెట్ చేసుకోండి. ఇక్కడ కెమెరా నుండి మీరు ఫొటోస్ లైవ్ ఫోటో తీసుకోవచ్చు, లేదంటే గ్యాలరీలో ఫొటోస్ ఏమైనా యాడ్ చేయాలనుకున్నా గ్యాలరీని సెలెక్ట్ చేసుకొని ఏ ఫోటో అయితే సెట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫోటోని గ్యాలరీ నుండి సెలెక్ట్ చేసుకోండి. నేను ఇప్పుడు ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి ఈ ఫాంట్ టెక్స్ట్ ఫాంట్ యొక్క స్టైల్ కూడా మనం మార్చుకోవచ్చు.
ఈ రకమైన ఫాంట్ కావాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కలర్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలా కలర్ అండ్ ఫాంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డన్ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ షో యువర్ కాలింగ్ కార్డ్ అంటే ఎవరికి మీ కాలింగ్ కార్డ్ కనిపించాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోండి. ఓన్లీ యువర్ కాంటాక్ట్స్ లేదంటే ఎవ్రీవన్, ఎవరికైతే మీరు కాల్ చేస్తారో వాళ్ళందరికీ కనిపించాలనేది సెలెక్ట్ చేసుకొని డన్ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. ఈ ఆప్షన్స్ అన్ని కంప్లీట్ చేసి డన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఎవరికి కాల్ చేసినా ఈ రకంగా మీ ఫోటో అనేది వాళ్ళకి ఇన్కమింగ్ కాల్ కింద వెళ్తుంది. అలాగే వాళ్ళ ఫోన్ వచ్చినప్పుడు మీకు మీ ఫొటోస్ కనిపించాలి అంటే ఎవరు కాల్ చేస్తున్నారో వాళ్ళ ఫోటో అనేది కనపడేటట్లు మీరు సెట్ చేసుకోవచ్చు. దీనికి సెకండ్ ఆప్షన్ కాంటాక్ట్ కాలింగ్ కార్డ్ అనేసి ఇక్కడ యాడ్ ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఎవరి నెంబర్ని అయితే ఫోటో కింద సెట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ నెంబర్ని సెలెక్ట్ చేసుకొని ఈ రకంగా నేను ఈ నెంబర్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఈ ఫోటోని సెట్ చేసుకున్నాను. మీరు ఇంకో ఫోటోని చేంజ్ చేసుకోవాలనుకున్న గ్యాలరీస్లోకి వెళ్ళి మీ ఫోన్ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ని క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ కూడా టెక్స్ట్ ఆప్షన్ అనేది ఉంటుంది. టెక్స్ట్ యొక్క ఫాంట్ స్టైల్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇలా చేంజ్ చేసిన తర్వాత కలర్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డన్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఇప్పుడు ఈ పర్సన్ ఎవరైతే మీరు సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళు ఎప్పుడు కాల్ చేసినా ఫోటో అనేది మీకు హోమ్ ఇంటర్ఫేస్లో కనబడి కాలింగ్ అనేది వస్తుంది. ఇది కాలింగ్ కార్డ్ సెట్టింగ్ అనమాట. ఇవే కాకుండా ఈ ఫోన్ సెట్టింగ్స్లోనే చాలా రకాల సెట్టింగ్స్ ఉన్నాయి. డిస్ప్లే ఆప్షన్లోకి వచ్చినట్లయితే మీకు కనిపించే హోమ్ ఇంటర్ఫేస్లో వచ్చే డిస్ప్లే ఏ రకంగా ఉండాలి, ఫస్ట్ నేమా లాస్ట్ నేమా లేదంటే థీమ్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే క్విక్ రెస్పాన్స్ ఆప్షన్లోకి వచ్చినట్లయితే మీకు ఎవరైనా కాల్ చేసినప్పుడు మీరు బిజీగా ఉన్నట్లయితే ఈ రెస్పాన్స్లోనే ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే వాళ్ళకి ఈ మెసేజ్ అనేది రెస్పాన్స్ కింద వెళ్తుంది అనమాట. వాళ్ళు నెక్స్ట్ టైం వాళ్ళు బిజీగా ఉన్నారనేసి అర్థం చేసుకుంటారు. నెక్స్ట్ టైం మీరు ఖాళీ అయినప్పుడు వాళ్ళు కాల్ చేసి మాట్లాడడానికి ఈ సెట్టింగ్ అనేది చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ సౌండ్ అండ్ వైబ్రేషన్ ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే మీకు మీడియా సౌండ్, అలాగే రింగ్ టోన్, అలాగే నోటిఫికేషన్ ఏ సౌండ్ కావాలి, ఎంత సౌండ్ కావాలనేసి ఇక్కడ నుండి సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే కాంటాక్ట్ రింగ్ టోన్ ఆప్షన్లో వెళ్ళినట్లయితే ఇక్కడ ఇంతకుముందు ఏ కాంటాక్ట్ రింగ్ టోన్కి ఏ ఫోటో కావాలంటే సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఇక్కడ ఆ కాంటాక్ట్ ఏ రింగ్ టోన్ కావాలి అంటే ఇన్కమింగ్ కాల్ వచ్చినప్పుడు ఏ కాంటాక్ట్ వచ్చినప్పుడు ఏ రింగ్ టోన్ కావాలనేది స్పెసిఫిక్గా ఒక్కొక్క కాంటాక్ట్కి ఒక్కో రకంగా సెలెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో ఇవి మీ ఫోన్ కాల్ సెట్టింగ్స్లో ఉన్న మేజర్ సెట్టింగ్స్. సో వీటి గురించి మీరు ఇంతకుముందు తెలుసా లేదంటే ఇప్పుడే తెలుసుకున్నారా? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియోని ఇక్కడ వరకు చూసారంటే వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించి ఉంటుంది. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో చేయడానికి పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. నేను ఫ్యూచర్లో చేయగానే బెల్ నోటిఫికేషన్ ద్వారా మీకు నోటిఫై అవుతుంది. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరో ఇన్ఫర్మేటివ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నేను మీ గణేష్ సైనింగ్ ఆఫ్. జై హింద్.